ఎస్ ఫస్ట్ మనం బెడ్స్ చూద్దాము, ఎందుకంటే చాలా వరకు ఎంత కంఫర్ట్, అది కూడా ఏసీ బెడ్స్ 24 అవర్స్ కూడా మనం ఇక్కడ ఉండటానికి అవకాశం ఉంటుంది. సో ఎన్ని బెడ్స్ ఉన్నాయి ఇక్కడ? మొత్తం 88 బెడ్స్ ఉన్నాయి మేడం. ఈ 88 బెడ్స్లో ఏంటంటే సింగిల్ బెడ్స్ ఒక 72 ఉన్నాయి, మిగతా 15 బెడ్స్ ఏమో డబుల్ బెడ్స్ ఉన్నాయి మేడం. అది లేడీస్ కోసం సపరేట్ రూము, ఫ్యామిలీ కోసం సపరేట్ రూము, వాష్రూమ్స్, ప్రతి బెడ్కి కింద లాకర్, ప్రతి కస్టమర్కి కింద లాకర్, ప్రతి కస్టమర్కి వాళ్ళ లాక్ ఉంటుంది, తాళం ఉంటుంది. ప్రతి బెడ్ లోపల ఛార్జింగ్ సాకెట్, లైట్, ఫ్యాన్ ఫెసిలిటీ ఉంటుంది మన కస్టమర్కి. ఎంటీగా ఉన్న రూమ్ చూపిద్దాము. ఒక బెడ్, సో ఇక్కడ మనకి ఒక మినీ ఫ్యాన్ ఉంది, తర్వాత ఛార్జింగ్ పాయింట్ ఉంది. బెడ్ చాలా నీట్గా హైజీన్గా మెయింటైన్ చేస్తున్నారు. సో ఇది మనకి ఇంతకు ముందు చూసాం, వైజాగ్ కూడా ఉంటే బాగుండు అని అనిపించేది చాలా మందికి. సో డిమాండ్ ఉందా బాగా? ఇప్పుడు 2 days మన డిమాండ్ అయితే ఉంది, ఇంకా మార్కెట్ చూడాలి మేడం. డిమాండ్ అయితే ఉంది. ఇది ఏంటంటే ఈస్ట్ కోస్ట్ రైల్వే వాళ్ళు ఈ ఆప్షన్ ద్వారా మాకు ఈ టెండర్ వచ్చింది మేడం. మాకు వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్ తరపు నుంచి కూడా వాళ్ళు సపోర్ట్ చేసి అంత నీట్గా ప్లాన్ చేసాం మేడం. అది మేడం దాని తరపున. ఎన్ని డేస్, ఎన్ని మంత్స్ టైం పట్టింది మీకు? మొత్తం 5 months పట్టింది మేడం. February 5th స్టార్ట్ చేసాం మేడం, జూన్లో అయింది మేడం. అది మేడం మొత్తం 5 నెలల దాకా పట్టింది టైం కన్స్ట్రక్షన్కి అంతా. అది మేడం ఇది లేడీస్ అవును మేడం, ట్రైన్ బెర్త్ లాగా అంతా అనిపించింది. ఈ లేడీస్కి ఏమో ఇటు సపరేట్గా రూమ్స్ ఉన్నాయి, లేడీస్ వాష్రూమ్స్ కూడా ఇటు అటాచ్డ్ ఉంటాయి మన లోపల. సింగిల్ లేడీస్ వరకు ఎన్ని రూమ్స్ కేటాయించారు? 18 మేడం, 18 బెడ్స్ ఉన్నాయి మేడం. లేడీస్ ఓన్లీ ఫర్ లేడీస్. సింగిల్ లేడీస్ ఎవరిని వచ్చినా వాళ్ళకి ఇబ్బంది లేకుండా అటాచ్డ్ బాత్రూమ్, ఇంక జెంట్స్తో సంబంధం లేకుండా వాళ్ళకి సపరేట్ ఉంటుంది మేడం. సేఫ్ అండ్ సెక్యూరిటీ ఏంటి అనే క్వశ్చన్ వస్తుంది. సో ఎట్లా ఉంటుంది ఇక్కడ? సెక్యూరిటీ పర్పస్ ఇది నో ప్రాబ్లం మేడం. ఎవరికి వాళ్ళ కింద లాకర్ ఉంటుంది, ఇక్కడ రిసెప్షన్లో స్టాఫ్ ఉంటారు, సీసీ కెమెరాస్ ఉన్నాయి, ఎటువంటి ఇబ్బంది ఉంటుంది. సెక్యూరిటీ పర్పస్ అయితే ప్రతి ఒక్కరికి లాక్ ఉంటుంది, లాక్ వేసేయచ్చు. అది మేడం. సో ఎలా మనం బుక్ చేసుకోవాలి అనేది చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. వాకినా లేకపోతే ఎట్లా? ఇది యాక్చువల్లీ ఏంటంటే ఇంకా ఆన్లైన్లో పెట్టలేదు మేడం. వాకిన్, మెయిన్లీ వాకిన్. ఇంకా కస్టమర్స్ ఎవరైనా ఫోన్ ద్వారా బుక్ చేస్తే మేము యాక్సెప్ట్ చేస్తాం మేడం. ఫోన్ నెంబర్ ఇవన్నీ ఇచ్చాము. అది మేడం. ఇక్కడ మొత్తం టోటల్ ఎన్ని బెడ్స్ ఉన్నాయి? 88 బెడ్స్ మేడం. 88. సో ఒకవేళ డిమాండ్ ఉండి పెద్దవాళ్ళు ఇట్లా ఉంటుంది కదా, ఒకేసారి క్రౌడ్ మనకి అకేషనల్ గా ఉండేటప్పుడు బాగా క్రౌడ్ ఉంటుంది, ఆ టైంలో ఎలా ప్రయారిటీ తీసుకుంటారు? ఇంకా అప్పుడు డైరెక్ట్ వాకిన్ మేడం. అప్పుడు బుకింగ్స్ ఆపి అకేషనల్గా, అంటే పండుగలు ఉన్నప్పుడు కొంచెం బిజీగా ఉంటుంది మేడం. అది టోటల్ గా ఎంత ప్రెమిసెస్ లో ఉందండి? మొత్తం 260 square meters లో ఉంది మేడం. మొత్తం రైల్వే వాళ్ళు మాకు 260 square meters ఇచ్చారు మేడం. దాన్ని ఇట్లా కన్వర్ట్ చేసాం మేడం. మొత్తం కట్టడానికి 5 months పట్టింది మేడం. అది మేడం. సో జనరల్గా మనకి విశాఖ రైల్వే స్టేషన్ ఫుల్ రద్దీ ఉండే ప్రాంతం, మంచి డిమాండ్ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రైన్ దిగి మళ్ళీ ఆటో పట్టుకొని ఏదో డార్మెటరీస్ లేకపోతే హోటల్స్, వాళ్ళ రేంజ్ బట్టి హోటల్స్ వెతుక్కోవాలి, వెళ్ళాలి, పిల్లలతో పెద్దవాళ్ళతో ఉన్న చాలా ట్రబుల్ ఫేస్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు ఇక్కడికి వాకిన్ వచ్చి ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళు ఏం చెప్తారు? ఫస్ట్ రివ్యూ ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. అందరూ చాలా సంతోషంగా అనుకుంటున్నారు మేడం. నైట్ పూట చాలా ఇబ్బంది అయిపోతుంది మేడం. ఆ టైంలో ఆటో వాళ్ళు, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కొంచెం ఇబ్బంది, మెట్రో లేవు కదా మేడం విశాఖపట్నంకి. అందుకనే బయటికి వెళ్ళి ఇన్సెక్యూరిటీ ఫీల్ స్టేషన్ లో అక్కడ ఇక్కడ కూర్చుంటున్నారు. ఇప్పుడు ఇది ఉండటం వల్ల చాలా కస్టమర్స్ చాలా మందిని మన బ్యాగులు అక్కడే తల కింద పెట్టుకొని స్టే చేసి మార్నింగ్ వెళ్ళే వాళ్ళు ఉన్నాం మేడం. ఇప్పుడు ఆ కస్టమర్స్ కూడా అదే హ్యాపీగా ఫీల్ అవుతుంది. అదే రైల్వే వాళ్ళు కూడా మంచి ఐడియా ఇచ్చారు అది అని చెప్పారు మేడం.